కర్షకవాణి ప్రేక్షకులకు స్వాగతం. చిట్టిపొట్టి పొంగనూరు ఆవుల్ని చూసుంటారు. అలాంటి చిట్టిపొట్టి మేకల్ని ఈ వీడియోలో అయితే చూపించామనుకుంటున్నాను. బ్లాక్ బెంగాలీ అనే మేకల జాతిని పెంచుతున్నారు ఇక్కడ చిన్నగారు. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతానికి రాజమండ్రి పక్కనే ఉన్న జగ్గపేట మల్లిశాల్ అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఈ మేకల్ని పెంచుతున్నారు. ఈ జాతి మేకల్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది, అసలు ఈ జాతి మేకల్ని దేనికి యూజ్ చేస్తారు, అంటే మీట్ పర్పస్ లో యూజ్ చేస్తారా, ఉత్పత్తి పర్పస్ లో యూజ్ చేస్తారా, ఎన్ని రోజులకు వెయిట్ పెరుగుతుంది, ఇలాంటి అంశాలన్నా సమాధానం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చిన్న గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. చిన్న గారు నమస్తే. నమస్తే. ముందుగా చెప్పండి, బ్లాక్ బెంగాలీ మేకలు ఏ పర్పస్ లో పెంచుతున్నారు? సో ఏంటంటే ఉత్పత్తి ఇందులో ఎక్కువ వస్తుంది. ఎందుకంటే రైతులకు అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఫామ్ పర్పస్ పెట్టాలి అనుకుంటే ఇది చాలా అనువు మాట. ఈ బ్లాక్ బెంగాల్ అనే ఈ మేకలన్నీ కూడా మ్యాక్సిమమ్ 3 అడుగులు, 2.5 నుంచి 3 అడుగులు హైట్ వస్తాయి. ఇవి ఏంటి సంవత్సరం 2 ఈతలు పడతాయి. ట్రిప్కి 2 పిల్లలు, పక్క 2 పిల్లలు వస్తాయి. ఒకసారి 3 కూడా పెడుతుంటాయి. 3 లేదా 4 కూడా పెట్టచ్చు. 2 పిల్లలు పక్కకు వస్తుంటే ఒకసారి 3 పెట్టినప్పుడు కూడా అవుతుంటాయి. అయితే వీటిలో అంటే స్టార్ ఫీడింగ్ ఎక్కువ వీటికి. అంటే బయటకి ఎక్కడికో మన కొండలోకి ఎక్కడో తీసుకెళ్ళి పెంచే అవసరం లేకుండా స్టార్ ఫీడింగ్ మనం చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే చాలామంది అంటే వీటికి ఏ గడ్డి పెట్టలేదు అనుకుంటారు. ఏ గడ్డి కాదు, ఏది పెట్టినా పచ్చగా ఉన్నది ఏదైనా తింటారు హ్యాపీగా. ఈ మధ్యలో యూట్యూబ్లో చూస్తున్నాం మనం. దీనికి అవి పెట్టాలి ఇవి పెట్టాలి ఏ అవసరం లేదు. పచ్చగా ఉన్న ఏ ఆకుని హ్యాపీగా తింటాయి ఇవి. వీటికి ఏంటంటే మనకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ కూడా వీటికి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రావడం అటువంటివి ఏమి ఉండవు. మనకి వీటితో పాటు ఏంటంటే పిల్లలు సంవత్సరానికి 2 పిల్లలు, అంటే 2 ఈతలు పడితే ఆ ట్రిప్కి 2 పిల్లలు పడతాయి అన్నమాట. ఎక్కువ ఉత్పత్తి అనేది జరుగుతుంటుంది వీటిలో. సో చిన్నగారు, అంటే ఎవరైనా మేకల్ని చాదాలనుకుంటే, మీట్ పర్పస్ లో ఏవైనా చాదాలనుకుంటే ఎక్కువ వెయిట్ పెరగాలి, ఎక్కువ హైట్ పెరగాలి, మాకు మీట్ ఎక్కువ రావాలని చూస్తుంటారు. అవును. ఈ బెంగాలీ మేకలు వెయిట్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. సో ఇటు సైడ్ రైతులు ఎందుకు వస్తారు అసలు? ఎందుకు వస్తారంటే అండి, వీటి మీట్ కూడా చాలా టేస్ట్. దాంతో అంటే ఇందులో ఔషధ గుణం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం బయట తీసుకున్న మేక మటన్ కన్నా ఈ మీట్ చాలా టేస్ట్గా ఉంటుంది, ఔషధ గుణం ఎక్కువ ఉంటుంది. అందులో 2 సంవత్సరం ఎక్కువ, అంటే ఇప్పుడు మనకి అది ఇంచుమించు 3 సంవత్సరాల దగ్గరికి ఒక 2 ఈతలు వస్తాయి బయట మేకలు ఏమైనా సరే. అంటే ఇంచుమించు 9 నెలలు 8 నెలల వరకు ఒక ఈత వస్తుంటుంది. అది ఒక పిల్ల వస్తుంది. అది కూడా ఇది అలా కాదు, 4 నెలల నుంచి 5 నెలల లోపు ఒక ఈత అయిపోద్ది. మళ్ళీ ఎగైన్ ఒక నెల నుంచి 2 నెలలు మళ్ళీ అది ప్రెగ్నెంట్ అవుద్ది అన్నమాట. సో అలాగే ఇది ఏంటంటే సంవత్సరానికి ఇంచుమించు ఒక 4 పిల్లల నుంచి 5 పిల్లలు వస్తాయి అన్నమాట. అంటే మీరు ఒక 10 మేకలు తీసుకున్నారంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు తీసుకుంటే 1 ఇయర్ అయ్యే లోపు ఇంచుమించు ఒక 40 మేకలు అయిపోతాయి. అంత ఉత్పత్తి బాగుంటుంది. అందులో ఏంటి మీటు పర్పస్ బాగుంటుంది. మీటు కూడా ఏంటి ఎక్కువ వేస్టేజ్ రాదు. ఎందుకంటే లెదర్ పైలు తోలు కూడా ఎక్కువ వేస్టేజ్ అనేది రాదు. ఇది మీటు పర్పస్ కూడా బాగుంటుంది. ఎన్ని కేజీలు వస్తుంది? ఒక ఇంచుమించు ఈ మేకలు మనకు ఒక 20 నుంచి 25 కేజీ లోపు వస్తుంది. 20 నుండి 25. అది ప్రెగ్నెంట్ అయితే. నార్మల్ అయితే 20 కేజీలు 20 కేజీ లోపు ఉంటుంది. ప్రెగ్నెంట్ ఫుల్ ఇప్పుడు మన దగ్గర ప్రెగ్నెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉంటాయి. ప్రెగ్నెంట్ అయితే మాకు ఒక 20-25 వస్తాయి అన్నమాట. ప్రెగ్నెంట్ కానీ ఏమైనా సరే 20 కేజీ లోపు వస్తుంటాయి. ఎక్కడ తెచ్చారు సార్ ఇవి? ఇటువైపు మన సౌత్ సైడ్ ఎక్కడ ఉండవండి, ఓన్లీ వెస్ట్ బెంగాల్లో ఉంటాయి. వెస్ట్ బెంగాల్ నుంచి వీటికి వీటి బ్రీడ్ పేరు అంటే బ్లాక్ బెంగాల్ అంటారు. అవును, బ్లాక్ బెంగాల్. ఏంటి వెస్ట్ బెంగాల్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ మనకు వేరే ఫామ్ కూడా అక్కడ ఉంది. అక్కడ ఎప్పుడు కంటిన్యూ ఒక 1000 వరకు మేకలతో మనం ఎప్పుడు ఫామ్ ఉంటుంది రన్నింగ్లో. అక్కడి నుంచి మనం మంత్లీ ఒక 200-300 తెస్తుంటాం. మనం చాలామంది విజయవాడ, గుంటూరు, తెలంగాణ నుంచి మన దగ్గర వచ్చి పట్టుకు వెళ్ళడం చేస్తుంటారు. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ అనుకుంటే ఒక 100-150 తోటి ఉత్పత్తి చేద్దాం అనుకున్నాం. అయితే తెచ్చిన కానీ షీట్ అవుతుందంటే చాలామంది మాకు 10 కావాలి 20 కావాలి అన్నాం. ఇవి వాళ్ళకి ఇవ్వడం మేము కూడా ఏం చేస్తుంటే ఇంకా ఉత్పత్తి కానీ ఇది కూడా సేల్ బంద్. ఉత్పత్తి కూడా బంద్. చాలా వరకు పిల్లలు ఉన్నాయి. చాలామంది అందరూ వచ్చి పిల్లల్ని కనీసం తల్లిని పట్టుకెళ్తారు, ప్రెగ్నెంట్ ఉన్నట్లు పట్టుకెళ్తుంటారు. యాంగేజ్ మీకు మేకలు కూడా మన దగ్గర ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా రెడీగా ఉన్నాయి. మన దగ్గర ఒక 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినవి ఉంటాయి, ప్రెగ్నెంట్ ఉంటాయి. పిల్లలని తల్లిని కూడా మనం ఇస్తాం. మీట్ పర్పస్ మీరు చెప్పారు కదా, దాని తగ్గట్టు మీట్ పర్పస్ కూడా మన దగ్గర యంగ్ అంటే బాగా ఏజ్ అయిపోయిన కూడా మనం ఇస్తుంటాం అన్నమాట. ఓకే. బ్లాక్ బెంగాల్ అంటే పెద్ద హైట్ ఉంటాయి, ఎక్కువ మీట్ వస్తుంది అంటుంటారు. మీరు చూస్తేనేమో చిన్నగా ఉంటాయి అంటారు. దీనికి దానికి తేడా ఉంటుంది అసలు? దీంట్లో మళ్ళీ క్రాసింగ్ ఉంటుందా? 100% తేడా ఉంటుందండి. ఈ మధ్యగా యూట్యూబ్లో చూస్తున్నాం చాలామంది. అంటే యూట్యూబ్లో ఏంటంటే మనం ఏది చెప్పినా మనం వినేస్తారు అన్నట్టు ఉంటుంది. అది అనుభవపూర్వకంగా చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మేము ఇంచుమించు 1.5 year నుంచి ఇందులో ఉన్నాము. ఈ బ్లాక్ బెంగాల్ ఏదైనా సరే, ప్యూర్ బ్లాక్ బెంగాల్ ఏదైనా సరే 3 నుంచి 3.5 అడుగుల నుంచి గైట్ రాదు. మ్యాక్సిమం అది కూడా ఎంత ఉంటుందంటే 20 నుంచి 22-23 కేజీలు. ఇంకా ప్యూర్ ప్రెగ్నెంట్ ఇంకా బాగున్నది ఒక 25 కేజీలు అంతే, అందులో ఎక్కువ రాదు. అయితే ఇందులో మీకు వెయిట్ పర్పస్ కావాలి, మీట్ పర్పస్ కావాలనుకుంటే ఈ బ్లాక్ బెంగాల్తో వేరే దేనినే ఉస్మానియాబాద్ కానీ వేరే దాంట్లో క్రాస్ బ్రీడింగ్ చేయిస్తే అప్పుడు వెయిట్ వచ్చి కొంచెం హైట్ వస్తుంది అన్నమాట. అంతేగాని బ్లాక్ బెంగాల్ ఇప్పుడు కూడా
ఒరిజినల్ బ్లాక్ బెంగాల్ మీకు 20 కేజీల నుంచి ఉంటుంది, అందుమించి ఎక్కువ ఉండదు. అదే మనం చాలా వీడియోలలో చూసాం, ఒక్కొక్క మేక ఇంత లోతు ఉంటుంది, 50 కిలో పైన వెళ్తుంది, ఇది బ్లాక్ బెంగాలీ అంటుంటారు. సో అవన్నీ కావా, అవి క్రాస్? అవి ఏమి కాదు. మీకు ఫర్ సపోజ్ బ్లాక్ బెంగాల్ దాన్ని కొంతమంది తెలియని వాళ్ళకి అది షేప్ ఎలా ఉంటుంది మీకు అర్థమయ్యేలా ఉందంటే మీకు ఎగ్జామ్ మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఉందండి. ఈ బ్లాక్ బెంగాల్ ఏంటంటే చెవులుగా షేడ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ చెవుల షేడ్గా ఉంటే మొక్కం ఇలాగే ఉంటుంది, బాడీ షేప్ ఇలా ఉంటుంది అన్నమాట. మా కూడా చిన్నగా ఉంటుంది. మొఖం చిన్న అంటే మీకు యాసెస్ మీకు ఎలా ఉంటాయంటే ఈ బ్లాక్ బెంగాల్ ఇవన్నీ కూడా ఈ చార్లు కానీ ఇవన్నీ అంటే జింకల్లా ఉంటాయి. అదే చెవులు తేడిగా ఉంటాయి, తేడిగా ఉంటాయి. మీకు ఎలా ఉంటుందంటే జింకలు, మనకి కృత్రిమ జింకలు జాతులు సేమ్ ఉంటుంది, జింకల్లా షేప్ ఉంటాయి అన్నమాట. ఈ షేప్ కానీ ఈ చెవులు కానీ ఆ షేప్ కానీ మీకు ఎన్ని జింకల్లా ఉంటాయి. అదే తెలంగాణలో జింక మేకలు అంటారు, జింక మేక అంటారు ఇవే అన్నమాట. ఇవి ప్యూర్ బ్లాక్ బెంగాల్. ఇవి కాకుండా క్రాస్ బ్రీడ్ కొంతమంది మమ్మల్ని అడుగుతుంటారు, మాకు కొంచెం మటన్ మీట్ పర్పస్ కావాలి, అలా కావాలనుకున్న వాళ్ళకి అంటే కొంచెం ఇస్తాం, అవి తెస్తుంటాం. అవి కూడా మన దగ్గర ఉంటాయి. కానీ ప్యూర్ బ్లాక్ బెంగాల్ నాకు తెలిసినంత వరకు, అంటే వేరే వాళ్ళతో నాకు మాకు కంపారిజన్ కాదు, కానీ ఆంధ్ర తెలంగాణ ప్యూర్ బ్లాక్ బెంగాల్ ఏమున్నాయని మేమే సప్లై చేస్తున్నాం. ప్రజెంట్ తెలంగాణకి నియమించి 200 పైన సప్లై చేసాం, విజయవాడకి ఇచ్చాం, గుంటూరుకి ఇచ్చాము. రీసెంట్గా నా ఒక వీడియోలో ఉంటుంది, అద్దంకి వరకు కూడా ఇచ్చాం. చాలామంది ప్యూర్ బ్లాక్ బెంగాల్ మనం సప్లై చేస్తున్నాం. ఎట్లా ఉంటుంది సార్ వీటి పెంపకం విధానం, ఎలా ఉంటుంది? వీటిలో పెంపకం అంటే స్టార్ ఫీడింగ్ అండి. మనం వీటి గురించి పెద్ద కష్టపడే అవసరం లేదు. నమ్మకైన వాళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉండి మన దగ్గర ఏదో ఒక గడ్డి కానీ ఏదో ఒకటి ఫామ్ పర్పస్ చేసుకుంటూ సూపర్ నైఫర్ పెట్టచ్చు, సైలిస్ పెట్టచ్చు, మనకు అనుకూలంగా ఏదైనా పెట్టచ్చు. ఇప్పుడు ఏంటి ఇందులో పెద్ద ప్లేస్ ఏంటి, పచ్చగా కనిపించే ఏ ఆకుని తింటుంది మేక. పచ్చగా కనిపించే ఏ ఆకుని హ్యాపీగా తింటుంది. ఇందులో మీరు ఏదో విటమిన్స్ వేయాలి ఏ అవసరం లేదు. స్వచ్ఛంగా మేకది కొన్ని పెట్టి, దీనికి బాడీకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. అది మేక జాతి కదా. కదా. ఎన్ని రోజుల్లో పెద్ద అవుతుంటుంది? ఒక 20 కేజీలు కావాలంటే ఇప్పుడు మీకు 20 కేజీల సైజు కావాలంటే మీకు తక్కువ ఒక 7 నుంచి 8 నెలలు మ్యాక్సిమం. 7 నుంచి 8 నెలలు పడుతుంది. చాలామంది ఏంటంటే 5 నెలలకు వచ్చేస్తాను కాదు, మా దగ్గర పిల్లలు కూడా ఉన్నాయి. 2 నెలలకే ఇంచుమించు ఒక 6-7 కేజీలు వస్తాయి. అంటే 2 నెలలకి ఒక 4 నుంచి 5 కేజీలు వస్తాయి. కానీ పర్ఫెక్ట్గా మనం టైంకి అన్ని పాలు కానీ ఫుడ్గా మనం మెయింటైన్ చేసుకుంటే ఒక 7-8 కేజీల దాకా పెరుగుతుంది. అంటే మీరు ఫామ్లో పెట్టి వీటిని పెంచుతున్నారు, ప్రీ రేంజ్లో పెడితే ఇవి తిరిగి వస్తాయి, హ్యాపీ తిరిగి వస్తాయి. అది కూడా అందుకే వీటికి ఉన్న పర్పస్ అది ఏంటంటే షార్ట్ ఫీడింగ్ అవుద్ది. మనం బయట ప్లేస్ ఉంటే మన షాప్ ఉంటే బయట కూడా మనం తీసుకెళ్ళి మనం పెంచుకోవచ్చు. అది కూడా మనకి కన్వీనియంట్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎట్లాంటి సమస్యలు ఉంటాయి అంటే ఈ పెంపకంలో ఎలాంటి సమస్యలు? మ్యాక్సిమం ఎప్పుడు వీటికి వచ్చే సమస్యలు ఏంటంటే లివర్ ప్రాబ్లం వస్తుంటుంది, అంటే తుమ్ములు దగ్గులు అవి. ఆ టైంలో మనం అట్లా అబ్జర్వ్ చేసుకుని లివర్ టానిక్ పెట్టుకోవాలి. అది పీపీఆర్ చేయించుకోవాలి. ఇది ఏ టైంలో ఉంటుంది ఈ వ్యాధులు? ఈ వ్యాధులు ఎక్కువ అంటే చలికాలంలో ఎక్కువ వస్తుంటాయండి. చలికాలంలోనే వాటికి ఈ చలిగా బట్టి తుమ్ములు అవి రావడం, అప్పుడు లివర్ ప్రాబ్లం కూడా వస్తుంటాయి. ఆ టైంలో లివర్ టానిక్ చూసుకోవాలి. కన్ఫామ్గా 6 నెలలకు ఒకసారి పీపీఆర్ చేయించుకోవాలి. ఆల్మోస్ట్ 9 నెలలకు పీపీఆర్ అయితే ఉన్నాయి. లివర్ టానిక్ కూడా క్లియర్ చేసుకున్నాం. అని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ముక్కు దగ్గర కావడం కానీ, తుమ్ములు రావడం కానీ, కళ్ళు కానీ ఏమైనా వైట్గా కానీ ఇది అవన్నీ మనం చెక్ చేసుకుంటుంటే స్టార్టింగ్లోనే ఆ ప్రాబ్లం ఉంది అనుకున్న జబ్బులు మనకు స్టార్టింగ్లో మనం క్లియర్ చేసేవచ్చు. అయితే ఒక రైతు తీసుకోవాలనుకుంటే పిల్ల ఎంత సైజులో ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది? రైతు మీకు ఇంచుమించు ఒక 3 నెలలు దాటిన పిల్లల్ని తీసుకోవచ్చు. వాళ్ళకి పాలు పెట్టడం కానీ అప్పుడు పాలు విడిచేస్తాయి. 3 నెలలు దగ్గర పాలు విడిచేస్తాయి. మనం గడ్డి పెట్టుకుని ఇంట్లో మనం కుక్కలు అలా పెంచుకున్నాం, అలా పెంచుకోవచ్చు. రెండోది ఏంటంటే మినిమం ఒక 5 కేజీలు దాటిన తర్వాత అయితే 6 కేజీలు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎక్కువ లాభం దేంట్లో ఉండే అవకాశం ఉంటుంది? అంటే మీట్ పర్పస్లో ఉంటుందా, ఉత్పత్తిలో ఉంటుందా? మీ మ్యాక్సిమం ఉత్పత్తులు ఎక్కువ పర్పస్ ఉంటుంది. ఉత్పత్తులు ఎక్కువ ప్రాఫిట్ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక 10 మేకలు తీసుకున్నారు అనుకోండి, 1 ఇయర్ తిరిగేలోపు అవి 40 మేకలు అయిపోతుంది. ఈ 10 కాకుండా అంటే మీకు ఎంత డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం మీట్ పెట్టి పెంచినప్పటికీ అది కటింగ్ పర్పస్ ఒక 5-6 కేజీలు 10 కేజీలు వస్తుంది. అంతేగాని 1 ఇయర్లోని ఈ 10 మేకలు మీకు 40 మేకలు అవుతాయి. అంటే ఎంత మేక మీకు లాభం అనేది వస్తుంది కదా. అందుకు రైతులకు కానీ ఫామ్ పర్పస్కి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. మీరు బెంగాల్ నుండి తీసుకొస్తారా, లేకుంటే మీకు అక్కడ ఓన్గా ఉత్పత్తి కేంద్రం ఉందా? అక్కడ మాకు ఉత్పత్తి కేంద్రం ఉంది ఆల్రెడీ. మాకు వెస్ట్ బెంగాల్లోని మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ఆల్రెడీ ఎప్పుడు ఫామ్లో ఒక 1000 మేకలతో ఎప్పుడు ఫామ్ రన్నింగ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం వెళ్ళి నెలకు 2 ట్రిప్పులు తెస్తుంటాం. ట్రిప్కి 200 మేకలు తెస్తుంటాం. ఒక నెలకు 400 మేకలు తెస్తుంటాం. మరి అలాగా 2 ట్రిప్పులు తెస్తుంటాం. మన ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా మంది వచ్చి తీసుకువెళ్తుంటారు. దీన్ని బేస్ చేసుకొని ఒక రైతుకి రేట్ చెప్తారు మీరు? మీ వెయిట్ చెప్తాను. పిల్లను కూడా పిల్లని ఏంటంటే మ్యాక్సిమం ఒక 3 months 4 months పిల్లలు అనుకోండి ఫర్ ఒక కాస్ట్ని పెడతాం. ఫీమేల్ అన్నింటిలో కూడా వెయిట్ పర్పస్ చెప్తాను. మేల్కి మీ వెయిట్ పర్పస్ చెప్పలేం. ఎందుకంటే
మేల్ అనేది బ్రీడ్ పర్పస్ మాట. బ్రీడ్ పర్పస్కి ఏంటంటే మేము వెయిట్ చెప్పం, దానికి ఒక మ్యాక్స్ సైజ్ పడి సాగితీలాగా చెప్పేస్తాం. ఉన్నవన్నీ కూడా వెయిట్ పర్పస్ చెప్తా. ప్రజెంట్ అయితే మేము పెట్టిన 1 ఇయర్కి మేము పెట్టిన పెట్టుబడికి వచ్చిన చాలా వరకు మేము ప్రాఫిట్ మేము చూస్తాం, మాకు బాగానే ఉంది. మా ద్వారా చాలామంది తీసుకువెళ్తున్నాం. మాకు కాంట్రాక్ట్ ఇప్పుడు మా కస్టమర్ ఫోన్ చేసి చాలా బాగున్నాయి సార్, మంచి మేకలు ఇచ్చారు. రైతులు చాలా మాకు ఫోన్ చేస్తుంటారు, మీరు ఇచ్చిన మేక చాలా మంచి పిల్లలు పెడుతున్నాయి, ఉత్పత్తి బాగా పెరుగుతుంది. మాకు ఎప్పటికప్పుడు మాకు కాంట్రాక్ట్ ఉంటారు. తీసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకి 2-3 చెప్పి మళ్ళీ మాకు ఫోన్ చేస్తూ మా దగ్గర మళ్ళీ తీసుకువెళ్తున్నారు. ఈరోజు మార్నింగ్ ఇంచుమించు ఒక 30 మేకలు ఇచ్చాము. ఎంత ఉంటుంది వెయిట్? కేజీకి ఎంత ఇస్తారు? కేజీ మేము 500 దగ్గర మేము ఛార్జ్ చేస్తాం. 500 అది ప్రెగ్నెన్సీ అంటే అందులో కూడా ఒక హెచ్చు తెగులు ఉంటే ఫుల్ ప్రెగ్నెంట్ ఇంకా ఒక 15 days 20 daysలో పెట్టేస్తే ప్రెగ్నెంట్ అంటే దానికి ఒక రేట్ ఉంటుంది. లేదా యంగేజ్లో ప్రెగ్నెంట్ కానీ తీసుకుని అదే ఒక రేట్ ఉంటే, మీట్ పర్పస్ తీసుకుంటే అదొక రేట్ ఉంటుంది. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులు ఏ సీజన్లో తీసుకుంటే బెటర్? ఇప్పుడు మీకేంటి ఈ సీజన్ బెస్ట్ అండి, సమ్మర్ సీజన్ కానీ ఈ సీజన్ కూడా బెస్ట్. కాకపోతే ఎక్కువ లాంగ్ ట్రాన్స్ఫర్ కాకుండా దగ్గరలో కూడా మనం చూసుకుని చేసుకుంటే మంచిది. అందులోని మీకు చలికాలం ఏంటంటే ఈ తుమ్ములు దగ్గులు వస్తుంటాయి, అది చూసుకోవాలి. ఇప్పుడైతే బాగానే ఉంటుంది, సమ్మర్ కానీ రెయిన్ సీజన్ కానీ బాగానే ఉంటుంది. చిన్న గారు చివరిగా చెప్పండి, ఈ సీజన్లో ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి వీటికి, వాటి నివారణ కోసం ఏం చేస్తుంటారు? వీటికి వచ్చేది ఏంటంటే ఈ సీజన్లో కొంచెం ఎండాకాలం ఎక్కువగా ఫుడ్ ఎక్కువ దొరకదు, అంటే గట్టిన దొరకదు. ఆ టైంలో దానికి తగ్గ ఫుడ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ సైడ్ అనుకోండి, మాకు అనుకోండి మొక్కజొన్న చెట్లు ఇవన్నీ ఉంటాయి, అవి వేస్తుంటాం. లేదంటే సైలెన్స్ ఫుడ్ అవి వేస్తుంటాం. రైతులు ఇంకా మామిడి తోటలు జీడి తోటలు ఉన్న వాళ్ళకైతే ఇంకా హ్యాపీగా చూసుకోక్కర్లేదు, ఏ గడ్డినా పర్లేదు. ఎలివేటెడ్ షెడ్లో సెట్ అవుతాయి అవి. దర్జాగా ఎలివేటెడ్ షెడ్లో సెట్ అవుతుంటాయి, మామూలు షెడ్లో కూడా సెట్ అవుతుంటాయి. మీకు ఎక్కువ ఒక 100 అన్ని చేసుకోవాలనుకుంటే ఎలివేటెడ్ షెడ్ ఇంకా బెస్ట్గా ఉంటుంది. బెంగాల్కి చెందిన జాతి అంటున్నారు, సో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సెట్ అవుతాయా? తెలంగాణ ఆంధ్ర సెట్ అవుతాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మా దగ్గర చాలా మంది పట్టుకు వెళ్తున్నారు. లాస్ట్ టైం కూడా తెలంగాణ చూసి మన దగ్గర పట్టుకు వెళ్ళారు చాలామంది. ఆంధ్ర నుంచి విజయవాడ గుంటూరు నుంచి వాళ్ళు కూడా పట్టుకు వెళ్ళారు. అందరూ కూడా మాకు ఫోన్ చేసి చాలా బాగున్నాయండి పిల్లలు, మీరు తీసుకువెళ్ళిన 10 రోజులు పిల్లలు పెట్టడం, ప్రెగ్నెన్సీ తీసుకెళ్ళారు అన్నమాట మ్యాక్సిమం మన దగ్గర అందరూ. సో చివరిగా చెప్పండి మా ఛానల్ తరపు నుండి, సో వీటి పెంపకంలో వస్తే ఎలా ఉంటుంది, సో యువతకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అంటే నేను కానీ మా పార్ట్నర్ కానీ మేమంతా యంగ్ జనరేషన్, మేము కూడా ఇప్పుడు ఎవరైనా బిజినెస్ పర్పస్లో రావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అంటే ఇవి బ్లాక్ బెంగాల్. అన్నీ చాలా రకాలు ఉన్నాయి, కానీ ఉత్పత్తి నిమిత్తం 1 ఇయర్లో మనం పెట్టిన పెట్టుబడిని కూడా మన రిటర్న్స్ మనం చేసుకోగలిగి ఉన్నది ఏంటంటే ఈ బ్లాక్ బెంగాల్స్ బెస్ట్. వీటిలో ఏంటంటే మైనస్లు కానీ తక్కువ కానీ అన్ని ప్లస్లే. మైనస్లో కూడా ఏంటంటే నా ఆరోగ్య నిమిత్తం వాటికి ముక్కులు కారడం కానీ కళ్ళు వేయడం అవి మనం చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా ఒక 10 days ఒకసారి డాక్టర్ చెకప్ చేసుకుంటూ మనం చూసుకుంటే సరిపోద్ది, అంతమించి అంతకే ఉండదు. మ్యాక్సిమం ఇది బెస్ట్ పర్పస్. యువత అందరూ కూడా ఈ మీకు మన బంగారం ఎలా పెరుగుతుంది, ఎప్పుడు మటన్ అనే రేటు పెరుగుతూనే ఉంటుంది, అది ఎప్పుడు తగ్గేది ఉండదు. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే. సో మొత్తంగా ఇది పరిస్థితి. అంటే ఈ మటన్ ఏదైతే ఉంటుందో, మటన్ బంగారం ఎలాగో మటన్ కూడా అలాగే రోజు రోజుకి రేటు పెరుగుతుంది కానీ తగ్గదు అని చెప్పేసి చిన్నగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు పెంచుతున్న జాతి పేరు బ్లాక్ బెంగాలీ. ఈ బ్లాక్ బెంగాలీ మేకలు దాదాపుగా 20 నుండి 25 కేజీల వెయిట్ వస్తుందని చెప్తున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది, వీటి మీట్ కూడా మంచి టేస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఎవరికైనా పిల్లలు కావాలనుకుంటే వీళ్ళు సప్లై చేస్తా అని చెప్తున్నారు. వీళ్ళకి వెస్ట్ బెంగాల్లో ఉత్పత్తి కేంద్రం ఉంది, అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అయితే సప్లై చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే మేకల్లో ఈ బ్లాక్ బెంగాలీ అన్నది నాణ్యమైన జాతి అని చెప్పేసి చిన్నగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరికైనా ఈ జాతి మేకలు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాంటాక్ట్ కావచ్చు 10లో.